పంకపాటికి ఉన్న కష్టాలే అంటే ఇప్పుడు షర్మిలక్క రూపంలో కొత్త కష్టాలు, కార్యకర్తల రూపంలో సొంత కష్టాలు మొదలైనాయి కదా. ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా కాలు బయట వెట్టుడు పాపం అట్లా మీద పడుతున్నారు పంకపాటి కార్యకర్తలు. అగో గిటు చూడుండ్రి మంత్రి పెద్దిరెడ్డి సార్ పరిస్థితి ఎట్లున్నదో. ఎప్పుడత్తడా ఏడ దొరుకుతాడా అని అప్పిచ్చినోళ్ళు గదా చూసినట్టున్నారు గదా. తెల్ల బట్టలేసుకొని నల్ల కార్లు అట్లా వచ్చిండో లేదో ఇట్లా కారు కడ్డం పడ్డరు. ఆపు ఆపు అని ఇల్లు జరుగురి అని పోలీసోళ్ళు అంటుండగానే కారు డోర్ కాడికి పోయినరు కొందరు. ఏం సంగతి ఎప్పుడిస్తావు పైసలు అని అడిగిర్రు మంత్రి పెద్దిరెడ్డి సార్ను. ఒక్కేడు కాదు, రెండేండ్లు కాదు, 4.5 ఏండ్ల సంధి చేసిన పనులకు బిల్లులు ఇయ్యకుండా తిప్పించుకుంటున్నారు. పైసలేమన్నా మా ఇండ్ల చెట్లకు గాతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే భూమిలకేంచి నీళ్లు గదా ఊరినట్టు ఊరుతున్నాయి అనుకుంటున్నారా? 20 కోట్ల దాకా మాకిచ్చే పైసలు మాకిప్పియాలే అని నడి రోడ్డు మీద నిరసన చేసిండ్రు వాటర్ ట్యాంకు ఓనర్లు. మళ్ళా గీలంతా పంకపాటి కార్యకర్తలేనట. ఎప్పటికేంచి ఎదురు చూస్తున్నారో గాని మంత్రి పెద్దిరెడ్డి సారు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు పోతుంటే నడుమిట్లా ఆపి అడిగిర్రు. నీ యవ్వ సొంత పార్టీ కార్యకర్తలు చేసిన పనులకే బిల్లులు ఇయ్యలేదంటే ఇంకా తతిమూల సంగతేంది, పబ్లిక్ సంగతేంది? పేరుకే మంత్రి గాని పెద్దిరెడ్డి సారు చేతుల ఏం లేనట్టే ఉన్నది. అసలు ఆయన మాట అంటేనే ఎవలకు లెక్క లేనట్టున్నది. గందుకే అనంతపురంలో పంకపాటి లీడర్ల నడుమ అసంతృప్తి లొల్లులను కంట్రోల్ చేసుడు పెద్దిరెడ్డి సార్ తోట అయితలేదు. గదెరికై సీఎం జగనన్న క్లాస్ కూడా తీసుకున్నాడట అని బయట ముచ్చట్లిన పడుతున్నాయి. మరి గది నిజమేనో ఏందో గాని మంత్రి పెద్దిరెడ్డి సారుకు సొంత పాటోళ్లే గిట్ల షాక్ ఇచ్చే వరకు పంకపాటి ఫ్యూచర్ అర్థమైతున్నది అని కారడ్డమాడుతున్నారు ఏపీ పబ్లిక్. ఇప్పుడు మీరు మీ దోస్తుకో మెసేజ్ పెట్టిండ్రు అనుకోండి, అయితే గా మెసేజ్ ను చూసి కూడా రిప్లై ఇయ్యకుండా ఓ 2-3 రోజులు ఆగి రిప్లై ఇస్తే ఏమనిపిత్తదుల్లా? బ్లాక్ చేయాలన్నంత కోపం వస్తుంది కదా. అట్లనే కొలువుకు సెలవు కావాలని అడిగినప్పుడు కాకుండా అటెండ్ కాలిస్తే ఎట్లుంటది? మస్తు బీపీ లేస్తుంది కదా. అగోగిప్పుడు గట్లనే అనిపిస్తున్నట్టున్నది సైకిల్ పార్టీ గంటా శ్రీనివాస్ సారుకు. సీఎం జగనన్న స్పీకర్ తమ్మినేని సారు మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు. మరిగా అసలు ముచ్చటేందో పురాగర్చుకొని రాపోరు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటోళ్ళకి ఇచ్చే దాని మీద మస్తుగానే నిరసనలు ధర్నాలైనాయి గదా. గిప్పటికి ఆడాడ కూడా అయితున్నాయి. కానీ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని గప్పట్ల సైకిల్ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. ఇక సరే అనకుంటా సంతకం పెట్టకుండా అట్లనే పక్కకు పెట్టిండు స్పీకర్ తమ్మినేని సారు. మరి గప్పుడు ఎందుకు ఆమోదించలేదో గాని గిప్పుడైతే ఆమోదించిండ్రు. ఎన్నడో 2021 రాజీనామా చేస్తే 3 ఏండ్ల తర్వాత ఆమోదించిర్రా అని మస్తుగా గరమైండు గంటా సారు. 2021 ఫిబ్రవరి 12న నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఆనరబుల్ స్పీకర్ గారు కూడా కలిసి ఆ రాజీనామాని ఇట్లా స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చాం. 15-20 డేస్లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేశారు. గప్పుడే ఆమోదిస్తే గా లొల్లిల సైకిల్ పార్టీకి ఫాయిదా అయితదని చెయ్యకుండా ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్లు అయితున్నాయి కాబట్టి ఆమోదించిండ్రు. పంకపాటి రాజకీయం అంటేనే గిట్లుంటది అని గరమైండు గంటా సారు. ఇక గీ ముచ్చట మీదకెంచి ఏరే మాట్లాడకచ్చిండు సైకిల్ పార్టీ బుచ్చయ్య చౌదరి సారు. ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి దూరం అయిపోతూ ఉన్నారు. వాళ్ళంతా పిలుస్తున్నారు, రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి, మేము గెలిపిస్తాం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 50 మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజీనామాను ఆమోదించినంత మాత్రాన పోయేదేమీ లేదు. అగనట 50 మంది పంకపాటి ఎమ్మెల్యేలు సైకిల్ పార్టీ తోటి టచ్లున్నారట. ఇక మరి దినాము ఫోన్ల ముచ్చట పెడుతున్నారో లేకపోతే ఏడన్నా సీక్రెట్ గా జగనన్నకు తెలియకుండా కలుస్తున్నారో గాని రాజ్యసభల సైకిల్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని అంటున్నారట పంకపాటి లీడర్లు. ఏపీ రాజకీయం అంటేనే ఎరైటీ, దాంట్లో సైకిల్ పంకపాటిల రాజకీయం ఇంకా చిత్రంగా ఉన్నది కదా. గిప్పుడే గిట్లుంటే ఇంకా ఎలక్షన్ల ముంగట ఎట్లుంటదో చూడ.
చూడాలే. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఏంది గౌరీ, వార్తలు చదవాలనా? ఏమో జోరుగా పాటలు పాడుతున్నావు. ఇవాళ దోస్తుల దినోత్సవం కూడా కాదు కదా అని అనబోతున్నారు కదా. ఇగో గిడగిల దోస్తాను చూసి గట్ల వాడాలని అనిపించింది. అబ్బా మీరు కూడా చూడుర్రి. వారెవ్వా, బడి పిల్లగాండ్ల ముంగట కూసోని కొండెంగ ఎంత ముద్దుగా అన్నం తింటున్నదో చూడుండ్రి. పాపం ఎంత ఆకలి మీదుందో గాని ప్లేట్ను దొరకబట్టి బుక్కల మీద బుక్కలు పెడుతుంది కదా. దాని తినుడు చూసి పిల్లగాడు ఏమనకుంటా సప్పుడేకున్నాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలున్న సర్కారు బల్లె జరిగింది ఇది. అరే 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 మెల్లగా తినే, నువ్వు తినుడు తక్కువ పారేచుడు ఎక్కువ ఉన్నది కదా. ఇగిది నన్ను అన్నం ఎట్లన్నా తిననిచ్చేటట్టు లేదని గా పిల్లగాడు గుడ్డు తింటున్నాడు. అగో తినుడైపోయింది. ఇక పిల్లగాండ్లతో కూసోని ముచ్చట్లు పెడుతుంది. ఇక దాని ముచ్చట ఎట్లుందంటే, నీ అవ్వ నాకు కూడా ఎవరన్నా ఈ స్కూల్ డ్రెస్ కుట్టించి బ్యాగు పుస్తకాలు ఇస్తే మంచిగుండు. ఈ పోరగాండ్లతోని కలిసి క్లాస్ ల పాఠాలిందును. మంచిగా ఈడ పగటీలి బువ్వ కూడా పెడుతున్నారు. నేను కొబ్బరి చిప్పల కోసం దేవులాడే తిప్పలు తప్పుతాయి. ఓరి పోరగాండ్లు మీ సారుకు చెప్పరాదురా? రేపటి సంది నేను కూడా వచ్చి పాఠాలింట గాని. ఏం బ్రో మీద సయ్యత్తున్నావు? అగో ఈడు కూడా ఎత్తున్నాడు. నీ అక్క అట్టి తీట పోరగాన్లున్నారు. అరే దూరం జరుగుండ్రా, నా సంగతి మీకు తెలియదు. ఏదో అన్నం పెట్టిండ్రు కదా అని ఊకుంటున్నా, లేకపోతే ఒక్కొక్కన్ని. అయినా గీ పోరగాన్లతోని మనకెందుకు గాని, మనకు పక్కూర్ల పనున్నది. గా డీసీఎం గట్టే పోతున్నట్టున్నది, అది ఎక్కుదాం. ఓ డ్రైవర్ అయ్యా, ఎటు పోయినవయ్యా? జల్ది నడువు నడువు, అవతల చీకటెత్తున్నది. నీ అవ్వ నాకు ఆధార్ కార్డ్ అన్న లేకపాయే, ఫ్రీగా బస్సులనన్న పోదును. నీ అక్క ఎండకు తిరిగి తిరిగి ఈ నడమ ముఖం జర్రంత నల్లబడ్డది. మనం కూడా మనుషుల లెక్క అప్పుడప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఉయ్యాలే. మళ్ళా ఆయనతో కోతుల ముంగట ఇజ్జత్ పోయే కథ అయితది. నీ అవ్వ ఈ డ్రైవర్ అన్న ఇంకా అత్తలేడు కదా. ఆగు అద్దం ఇరగొడదాం, అట్లనన్న దబ్బు నురుకత్తడేమో. ఎవడు చూస్తలేడు కదా. ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా పెద్ద మనిషి ఇయ్యాలే మీగురం ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే ఓ బేకార్ గల్లారా, అరే మీకు ఏడో పని పాటలు లేవు ఆరా? అరే నేను ఏడికి పోలేదురా, అది ఎవడో పనికి మాలినోడు పుట్టించిన పుకార్రా, మీరు నమ్మకుర్రా ఇచ్చను. అరే నేను ఎటు పోలే, మంచిగానే ఉన్నా, మీరు నమ్మకుర్రే, నన్ను నమ్ముర్రా, మీకు పుణ్యం ఉంటుంది. అగో నువ్వు పోలేదంటున్నదేడికి, నువ్వు ఫోన్ చేసి సతాయిస్తున్నాగా మనిషి వాళ్ళు పెద్ద మనిషి. పాయి పూనుకున్న వారెత్తు మళ్ళా అల్లా ఎవరు? నేను రాములే కానీ ముచ్చటేందో చెప్పు. తలకాయ ఇట్లా తిరుగుతుందా బోసుడికే? సిగ్గు గిగ్గని మాట్లాడుతాను ఏదిరా? అరే నేను ఆర్డు నెంబర్ అయితే నువ్వు సిగ్గు గిగ్గని మాట్లాడుతుంటే నేను పడుకుంటూ ఉండాలి నారా? ఫోన్ కాత్రి, నువ్వు ఫోన్ కాత్రి. నీ అల్కదా కొల్లేకిడి మా ఈ ఫోన్ ఏదో ఒక్కటి చేయాలరా, ఈ తండ్లాట నేను దండాలేను. అరే ఇంతకు ఏమైందో నాకు చెప్పే తాత, వాళ్ళు ఎవరు నేను అరుచుకుంటా గాని. అరే వచ్చినాం ఆయన బుజ్జి. ఇక నిన్న పొద్దుగాల నేను మన ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి ఒక చిన్న ఫోటో దిగి ఆయన చేతిలో ఒక పూల బొక్కెన పెట్టి వచ్చిన గంతే. ఇక అప్పటి సంధి మొదలైంది నాకు ఈ ఫోన్లల్లో దరువు. ఒకడేమో ఇక నీకు ఎట్టి జత లేదే రాముల తాత అని అంటాడు, ఇంకోడేమో చిచ్చి చిచ్చి నీదో బతుకాని బతుకుతానవా, ఎందుకు బతుకుతానవా బతుకాని తిడతాడు. అరే నేను చేసిన తప్పే ఉన్నది చెప్పు. అగో ఎమ్మెల్యే సార్ కలిస్తే ఏమైతున్నదటనే, గట్లెందుకు తిడుతున్నారు మరి? నేను మన ఊళ్ళో ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్డు నెంబర్గా గెలిచినోడిని అవుతుంది. మన ఎమ్మెల్యే సార్ ఏమో చెయ్యి పార్టీ మనిషా. ఇక నేను ఆయన దగ్గరికి పోయి ఆయనను కలిసి పూల బొక్కెన చేతిలో పెట్టి ఫోటో దిగినందుకు ఆ ఫోటోను ఆటర్ సప్పులలో తిప్పుకుంటా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి చెయ్యి పార్టీలో షరీకైన రాముల తాత అని ఆ ఫోటోను తిప్పుకుంటా నాకు ఫోన్లు చేసి ఏమో తిడతాను మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇంత నా తప్పే ఉన్నది చెప్పు, నేను ఆయన చేసిన ఇలా బుర్ర తక్కువ కాబోతేను. ఏమో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నువ్వు మన ఎమ్మెల్యే సార్ని కలిసింది చెయ్యి పార్టీలో చేరేటందుకు కాకపోతే ఇంకా దేనికి మరి? ఓసి నేను వచ్చా మన్నుగొట్ట కదనే. చెయ్యి పార్టీలో గెలిచినా, కారు పార్టీలో గెలిచినా, ఏ పార్టీలో గెలిచినా కూడా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎమ్మెల్యేనే కాదే. ఏదో నేను అదే మర్యాదతోటి పోయి ఓ పూల బొక్కెన చేతిలో పెట్టి మర్యాద పూర్వకంగా కలిసిన తప్పే ఉన్నది దాంట్లో. అదే మరి మీ కార్యకర్తలకు కూడా వచ్చే డౌట్,
ఎలక్షన్ అయిపోయి నెల రోజులు దాటుతున్నది. ఇన్నొద్దుల సంధి లేని ఎగురం ఇయ్యాలనే పోయి మన ఎమ్మెల్యేకు పువ్వుల బొకే ఇయ్యాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పచ్చకామెరలకు లోకమంతా పచ్చగానే కానొస్తుంది అన్నట్టు నీకు కూడా గట్లనే కానొస్తుందా అని నేను ఇట్లా మన్ను గొట్ట. నేను ఆర్డు నెంబర్ నాయా, మా వాడకు కొన్ని సీసీ తొవ్వలు కావాలి. అట్టనే మా వాడ కట్టుకున్న నల్లాల పైపు లైన్ వలిగిపోయింది. దాన్ని బాగు చేయాలంటే మస్తు రూపాయలు అవుతాయి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఎంత తిప్పలు అవుతాయి చెప్పు. అందుకోసమే సారు ఏమైనా నిధులు ఉంటే ఇడువుర్రి, మేము ఆ పనులు చేయించుకుంటాం అని అడిగేది. అందుకు పోయినా. అట్లా కలితే కూడా తప్పేనా ఇక? ఏమో నువ్వేం అడిగినవో మన ఎమ్మెల్యే సారు ఏమన్నాడో మేము వినొచ్చినమా చూడొచ్చినమా? ఫోటోలో నువ్వు ఇచ్చిన పోజులను చూసి మన వాడకట్టోళ్ళు అట్లా అనుకుంటున్నారు కావచ్చు. తప్పేమున్నది? పాపం గట్లనే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి మేడం, కొత్త పాకర్ రెడ్డి సారు, గూడెం మైపాల్ రెడ్డి సారు, అట్లనే మాణిక్రావు సార్లు వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని పోయి సీఎం రేవంత్ సార్ను కలిసి వచ్చినందుకు ఆ ఫోటోని చూసి వీళ్ళు కూడా మా బీఆర్ఎస్ పార్టీని ఇడిచిపెట్టి చెయ్యి పార్టీలో షరీక్ అవుతారని ఒక గిత్తనే మస్తు మంది తిట్టుకుంటారట. పాపం ఎంత అన్యాయం చూడిగా. అవునే, నీ లెక్కనే అయిపోయింది వాళ్ళ ముచ్చట కూడా. కారు పార్టీల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలోకి జంప్, ఖాళీ అవుతున్న కారు పార్టీ కంగు తిన్న కేసీఆర్ అని మస్తు మస్తు పుకార్లు చక్కర్లు కొట్టినాయి నిన్న. అందుకోసమే కదా ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇవాళ మైకుల ముంగటికి వచ్చి, అరే నాయన మేము పార్టీ మారతలేమురా, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పోయి ముఖ్యమంత్రిని కలిసినవరా నాయన అని చెప్పుకోవాల్సి వచ్చింది. చూడు పరిస్థితి ఎట్లా అయిపోయిందో. అట్లా చెప్పినా కూడా కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు కదనే, వాళ్ళు బాగా పుకార్లు లేపుతున్నారు. అరే అట్లా కాదు పిల్ల, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా మస్తు సార్ల మోడీ సార్ దగ్గర పోయి ముచ్చట పెట్టి వచ్చిండు. అట్లా అని కేసీఆర్ సార్ పోయి పువ్వు పాట్ల షరీక్ అయినట్ట. అంతేందుకు, మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా పోయి మోడీ సార్ తోటి కూర్చొని రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించి వచ్చిండు. అట్లా అని రేవంత్ సార్ పోయి పువ్వు పాట్ల షరీక్ అయినట్ట. ఎందుకు ఈ సైటి లత్కోరు ముచ్చట్లు పుట్టిస్తారు ఈ జనాలు? ఆ బుద్ధి ఎవలకు ఉండాలనే, గిసుంటి దొంగ ముచ్చట్లు పుట్టించటోళ్ళకు ఉండాలి. గిసంటి ముచ్చట్లు పుట్టించటోళ్ళది ధర్మం అసలే కాదు పిల్ల. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ లీడర్ ఉన్నా కూడా తమ ప్రాంత అభివృద్ధి కోసం ఏ పార్టీ లీడర్ అయినా కూడా అధికారంలో ఉన్న వాళ్ళని పోయి కలిసి రావాల్సిందే. అది ధర్మం, అది పద్ధతి అది. కానీ అట్లా కలిసి వచ్చినంత మాత్రాన పార్టీ మారుతాన్లు అని ఇటువంటి పుకార్లు పుట్టించుడు ఎంత బేకారు ముచ్చట చెప్పు. అసలు అసలే క్షమించద్దంచరా. అవును, ఏ పార్టీ లీడర్ అయినా, ఏ ప్రాంత వ్యక్తి అయినా, వాళ్ళు ఓటేసినా వెయ్యకపోయినా ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ముఖ్యమంత్రే కాబట్టి సీఎం ను కలిసే దాంట్లో రాజకీయం చేసుడు పద్ధతి కాదు. అరే ఆగు పిల్ల, నాకు మళ్ళా ఫోన్ వస్తుంది ఎవరో మరి. అల్లా ఏంటి చెప్పు. అరే నాయన, నేను ఏ పార్టీలోకి పోతలేను, నేను ఏ పార్టీ మారలేదురా. ఎవ్వరురా మీకు చెప్పేది? అరే 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 నన్ను ఎందుకు రైతే ఆర్డర్ సప్పులలో తిప్పుకుంటా బదనాం చేస్తారు ఏంటి? నేను నమ్మించి ఆర్డర్ నెంబర్గా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేస్తాను. అరే అరే కొడుకులారా, అరే ఏంది నన్ను కొట్టేటందుకు మన గామ పార్టీ కమిటీ అంత వస్తుందా? ఓ కొడుక, వాళ్ళకు దొరికేది ఉంటే నా ఈ పంత మండ చంపుతారా నాయన. అరే నీ తప్పులేని దానికి పోయి సాటికి ఎందుకు దాక్కుంటున్నావే? ఇట్లా ఎన్ని రోజులను దాక్కుంటావు చెప్పు? నేను వాళ్ళతో మాట్లాడతా గానీ నువ్వు ఇంటికో. నువ్వు అయితే వాళ్ళతోటి మాట్లాడా మాపటాల వరకు నేను ఇంటికి పోతా కానీ నీకు పుణ్యం ఉంటుంది. సరే సరే మాట్లాడతా తీయు. చూసినారుల్లా మరి ఇట్లా ఉద్దర ముచ్చట్లు ఎవరు పుట్టిస్తారో గాని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ సారును కలవంగానే ఇక అయిపోయింది. కారు పార్టీకి వెళ్ళి నలుగురు ఎమ్మెల్యేలు అవుట్ అనుకుంటా మస్తు పుకార్లు షికారీ చేసినాయి. అరే అట్లా కాదురా నాయన, మేం పార్టీ మారేటందుకు కలవలేదని ఎంత చెప్పినా ఇంకా కొందరు నమ్ముతలేరట. చూడాలి మరి ముంగట ఏమైతే. ఇక ఇవాళ కూడా మీకోసం ప్రతిరోజు లెక్కనే కొన్ని లిలిపుట్ ముచ్చట్లు పట్టుకొచ్చేసిన, మరి అవి కూడా చూశారు ఇక. వామ్మో, గీడున్న అరటి గెలం చూసిర్రా ఎంత పెద్దగా ఉన్నదో. మనిషి ఎత్తు కంటే ఇంకో మూరెడు ఎక్కువనే ఉన్నది కదా. భద్రాచలంలో ఉన్న గీ అన్న ఇంటికాడ కానొచ్చింది. ఇది గెల మొత్తం 7 అడుగుల పొడుగున్నదట. అరటికాయలు కూడా గెల చుట్టూతో ఒకటే సైజులో పెద్ద పెద్దగా కానొస్తున్నాయి. కార్పెంటర్ గా పనిచేసుకునే గీ అన్న సంవత్సరం కింద ఏ నుంచి తెచ్చిండో ఏందో గాని గీ మొలకను ఇంటి పక్క పొట్టి పెట్టిండట. ఇక దినం మంచిగా నీళ్లు పోసుకుంటా సంటి పిల్లగాని లెక్కనే చూసుకున్నాడట. ఇక ఇప్పుడు పెద్దగా అయిన చెట్టు ఏకంగా బాహుబలి అంత గెలను పెట్టే వరకు మస్తు సంబరపడుతున్నాడు. ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయితే ఎంత సంబరంగా ఉంటుందో ఈ గెలను చూసి అన్న కూడా అంతకంటే ఎక్కువ సంబరపడుతున్నాడట.
ఇక ఈ ముచ్చట ఆడున్న అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పే వరకు వాళ్ళు వచ్చి పరీక్షలు చేసిర్రట. అప్పుడప్పుడు జన్యుపరమైన మార్పులతోని గీ తీరుగా అవుతుంటాయి. కానీ ఇప్పుడైతే షాంపిల్స్ ల్యాబ్కు పంపినాం. పరీక్షలు సక్సెస్ అయ్యేది ఉంటే రైతులకు కూడా గిసొంటి మొలకలను వంచే ఆలోచనలు చేస్తామని చెప్పుకొచ్చిర్రట. ఇక ఈ బాహుబలి గెల ముచ్చట ఆడున్న పబ్లిక్ ఎరకాయ వరకు చూసేటందుకు మస్తు లైన్లు కట్టిర్రట. అరటి గెల అంటే ఏదో 2 అడుగులో 3 అడుగులో ఆఖరికి 4 అడుగులో ఉంటాయి కానీ మరి ఇంత పెద్ద 7 అడుగుల గెల పెట్టిందంటే చాలా చిత్రంగానే ఉన్నది అని అనుకుంటున్నారట దీన్ని చూడొచ్చిన జనాలంతా. हो जन्म जन्म की खोज बताए వారెవ్వా చూసిర్రా గీ బుడ్డోడు రాముడి బొమ్మను ఎంత మంచిగా డిజైన్ చేసిండో. ఆడుకునే రూబిక్స్ క్యూబులు అన్ని జమ చేసిండు. ఇక వాటితోనే కలర్లన్నీ ఒక తీరుగా కలుపుకుంటా ముంగట పెట్టుకున్న తెల్ల బోర్డులో పెట్టి మొత్తానికి రాముని బొమ్మను అద్భుతంగా తయారు చేసిండు. కర్ణాటక రాష్ట్రం పియాపట్నంలో ఉన్న ప్రణయ్ అనే గీ బుడ్డోడికి రాముడు అంటే మస్తు పాయిరమాట. గందుకే మొన్న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న టైంలో ఇంతనే కూర్చొని గీ క్యూబులతోని కష్టపడి రాముడి డిజైన్ చేసిండు అన్నట్టు. ఇది చేసేందుకు బుడ్డోనికి ఎంత టైం పట్టిందో ఏందో తెలియదు కానీ ఓపికతోని బొమ్మను చేసిన గిన టాలెంట్ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గీ వీడియో చూసిన వాళ్ళు. ఒక క్యూబ్ను కరెక్ట్గా సెట్ చేయాలంటేనే కింద మీద తండ్లాడుతుంటారు చాలా మంది. కానీ గిన్ని గణం క్యూబ్లతోని రాముడి డిజైన్ చేసిండంటే బుడ్డోడు చాలా గ్రేటే. ఇక ఈ ముచ్చట ఇత్తుంటే క్రికెట్ మీద ఉన్న పాయిరంతో గివీళ్ళు చూడిర్రి ఏడ ఆడుకుంటున్నారో. చూచిర్రా మీద ఎక్కడనో గుట్టల మీద బ్యాటింగ్ చేస్తుంటే బాల్ను పట్టుకునేటందుకు కింద ఎన్నో ఉన్నోళ్ళు ఫీల్డింగ్ చేసిర్రు. హిమాచల్ ప్రదేశ్లో కానొచ్చింది ఇది. ముచ్చట్లకు మూతి చాపి టైం వేస్ట్ చేసుకున్నాడు ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆడున్న గీ అక్కా చెల్లెళ్ళందరూ కలిసిపోయి మంచిగా కొండల మీదనే క్రికెట్ ఆడిర్రు. అసలుకే క్రికెట్ అంటే చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా దునియాలో ఉన్న చాలా మంది ఈ ఆట మీద మస్తు పాయిరం పెంచుకుంటారు, ఆడుతుంటారు కూడా. కానీ వీళ్ళు అయితే క్రికెట్ మీద ఉన్న పాయిరాన్ని వేరే లెవెల్లోకి తీసుకుపోయిర్రు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇక తెచ్చిన కాడికైతే ఇవాళ అన్ని ముచ్చట్లు చెప్పేసి నువ్వు ఒక పని అయిపోయింది నాదైతే. మరి ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు? మస్తున్నాయి కదా. మరి ఇది ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.